वंदेहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांस्य श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं। श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। अंदरिकी स्वागतं मन శ్రీకృష్ణ కథాసుధలోకి। మనము మొన్నటి వరకు కృష్ణుడి యొక్క కళ్యాణాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరు కళ్యాణం అవుతూనే ఉంది. ఫస్ట్ రుక్మిణీదేవి, తర్వాత జాంబవతి, తర్వాత సత్యభామ తర్వాత వచ్చారు భద్ర తర్వాత సత్య తర్వాత ఫస్ట్ కాలింది తర్వాత నాగ్నజిత్తి భద్ర కాదు సారీ నాగ్నజిత్తి సత్య మిత్రవింద, తర్వాత లాస్ట్కి లక్ష్మణ. వీళ్ళందరినీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ 8 కళ్యాణాలు అయిపోయాయి కృష్ణుడివి. ఇప్పుడు హోల్సేల్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. 16,100 మందిని తను పెళ్లి చేసుకోబోతున్నాడు. యాక్చువల్గా తను పెళ్లి చేసుకోవడానికి బయలుదేరలేదు. ద్వారకాకి ఒకరోజు ఇంద్రుడు వస్తాడనమాట. ఇంద్రుడు వచ్చి ప్రార్థిస్తాడు. ఏంటి అంటే దేవమాత అయినటువంటి అతిథి యొక్క చెవి పోగులు, తర్వాత వరుణదేవుడి యొక్క ఛత్రము, ఇంకేంటి సారీ మందర పర్వతం యొక్క ఏమంటారు శిఖిరాన్ని దొంగలిస్తాడు నరకాసురుడు. అందుకోసంగాను వచ్చి ఆయన ఆగడాలు ఎక్కువైపోయాయి, మీరు ఎలాగైనా చేసి ఆ వస్తువులను అక్కడి నుంచి తీసుకొని రండి, తనని వధించండి అని చెప్పేసి. ఎందుకంటే అసురుల యొక్క స్వభావమే ఏంటి, ఆ అసుర ప్రవృత్తి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు కలిగించడము ఈ నరకాసురుడు చేస్తున్నాడు. అందుకని చెప్పేసి ఇంద్రుడు వచ్చి కృష్ణునికి ప్రార్థిస్తాడనమాట. ద్వారకాకు వచ్చి ప్రార్థిస్తారు. మరి ఈ మందర పర్వతం యొక్క శిఖరం పైన ఈ దేవతలు వాళ్ళ వనాలు ఉన్నాయన్నమాట. ఈ దేవతలు తిరిగేటటువంటి ప్రదేశం అన్నమాట ఈ మందర పర్వతమైన శిఖరం. ఆ శిఖరాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడనమాట. అంటే టాప్ ఫ్లోర్ అనమాట. ఆ టాప్ ఫ్లోర్ని కూడా దొంగలిచ్చేశాడు ఈ నరకాసురుడు. నరకాసురుడికి ఇంకొక పేరుంది, భౌమాసురుడు. మరి ఆయనకి భౌమాసురుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఎప్పుడైతే భూదేవిని ఉద్ధరించడం కోసం గాను స్వామి అవతరించినప్పుడు ఈరోజు అన్ని పేర్లు మర్చిపోతున్నాను. భూదేవిని ఉద్ధరించారో అప్పుడు పుత్రుడు కలుగుతాడనమాట. ఆ పుత్రుడికి భౌమాసురుడు అని చెప్పేసి పేరు పెడతాడు. సో అతనే ఈ భౌమాసురుడు, అతనే నరకాసురుడు అనమాట. మరి ఈ నరకాసురుడి యొక్క రాజ్యము ప్రాగ్జ్యోతిష్పురం అనమాట. ఈ ప్రాగ్జ్యోతిష్పురము చాలా పెద్ద రాజ్యము, చాలా గొప్పగా ఉందన్నమాట.
అందరి దగ్గర నుంచి కూడా అన్ని దొంగతనం చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఆయన యొక్క ఈ ప్రాగ్జ్యోతిష్పురం ఉంది కదా, ఈ ప్రాగ్జ్యోతిష్పురానికి రక్షణగా మురా అనే రాక్షసుని తన ఏమంటారు డ్యూటీలో పెట్టుకున్నాడనమాట. ఈ మురా అనే రాక్షసుడికి 5 తలలు ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి రాక్షసుడు అనమాట. మరి ప్రాగ్జ్యోతిష్పురంలో ఉన్నటువంటి ఆయన ఏదైతే ఆయన కోట ఉందో ఆ కోట చాలా పెద్దగా ఉంటుందంట, చాలా విశాలంగా ఉంటుందంట. ఆయన కోటని ఆవరించి ఎన్నో వలయాల్లో ఆయన కోట రక్షణ కోసం తను ఏర్పరచుకున్నారనమాట. పర్వతాల్లాంటి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయంట. తర్వాత వాయుబంధన చేసి, తర్వాత జలబంధన చేసి, తర్వాత అగ్నిబంధన చేసి, ఆ విధంగా తను ఎన్నో వరుసల్లో తనకి రక్షణగా ఏర్పరచుకొని ఎవరు ప్రవేశించకుండా ఉండాలి అని చెప్పేసి ఆ దుర్గమమైనటువంటి అలాంటి ఏర్పరచుకొని దీనికి అంతటికీ కూడా రక్షణగా ఈ మురాసురుణ్ణి ఏర్పాటు చేసుకొని ఉన్నాడనమాట. అయితే మరి కృష్ణుడు ఇప్పుడు నరకాసురుణ్ణి చంపడం కోసం గాను తన గరుడాసనం పైన తను వస్తున్నారనమాట. మరి వచ్చేటప్పుడు సత్యభామాదేవిని కూడా తీసుకొని వస్తున్నారు తనతోని. అదేంటి, ఆయన దేనికి వెళ్తున్నారు? ఇంద్రుడు వచ్చి ప్రార్థించారు నరకాసురుణ్ణి వధించాలి. మరి అంతదానికి ఇప్పుడు సత్యభామాదేవిని ఎందుకు తన వెంట తీసుకొని వెళ్ళాలి అంటే, చూడ్డానికి ఎలా ఉంది అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏమంటున్నారంటే, సత్యభామ చాలా పౌరుషం కలిగినటువంటిది, వీర వనిత. మరి ఆమెకి ఒక కొత్త అనుభూతిని కలిగించడం కోసం కానంటే ఇప్పుడు మామూలుగా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. అంటే పర్వతాలు ఎక్కుతూ ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటారు. అంటే అదొక కొత్త ఫీలింగ్ని వాళ్ళ అనుభూతి పొందడం కోసం. కొంతమంది ఏమో సముద్రం దగ్గరికి వెళ్తుంటారు, సముద్రంలో డైవింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో లోయల్లో దిగుతూ ఉంటారు. ఆ విధంగా సో ఇప్పుడు సత్యభామాదేవి చాలా గొప్ప పరాక్రమవంతురాలు కాబట్టి సత్యభామని తీసుకొని కృష్ణుడు వెళ్ళాడు అనేసి చెప్తున్నారనమాట. ఇంకో కారణం కూడా ఉందంట. ఏంటి అంటే, ఒకసారి నారదుల వారు ద్వారకాకు వచ్చారంట డైరెక్ట్ ఇంద్రలోకం నుంచి. ఆ ఇంద్రలోకం నుంచి ద్వారకాకు వచ్చేటప్పుడు వస్తూ తను పారిజాత పూలను తీసుకొని వచ్చాడంట. మరి వచ్చి నారదుల వారు ఏం చేశారంటే ఆ పారిజాత పుష్పాన్ని రుక్మిణి అమ్మవారికి ఇచ్చాడనమాట. ఎప్పుడైతే నారదుల వారు రుక్మిణీదేవికి పారిజాత పుష్పాన్ని ఇచ్చాడో అప్పుడు సత్యభామాదేవి కొంచెం నొచ్చుకున్నారనమాట. సో నొచ్చుకునేసరికి అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, సరేలే సత్య, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, మనము మొత్తం చెట్టే తెచ్చేసుకున్నాళ్ళే అనేసి చెప్తాడనమాట. అందుకోసం గాను 2 కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ నరకాసురుడు భౌమాసురుడు ఉత్పత్తి అయ్యిందో, తను ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు భూదేవికి ఒక వరాన్ని ఇస్తాడు వరాహస్వామి. ఏంటంట అది అంటే, తన యొక్క ఆజ్ఞ ప్రకారంగానే తన పుత్రుడిని సంహరిస్తాను అని చెప్పేసి. ఎందుకంటే పుట్టినవాడు అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాడు. కృష్ణుడికి నా ఇంకా పరాయి ఏమీ లేదు. తన అపారమైనటువంటి కరుణతో తను ప్రతి ఒక్క జీవి పట్ల తను సమంగా ఉంటాడు. అలాంటి వాడు. సరే, మరి అమ్మ రిక్వెస్ట్ కోసము నువ్వు ఒప్పుకున్నప్పుడే, నువ్వు చెప్పినప్పుడే తనను వధిస్తాను అనేసి చెప్తాడనమాట. సత్యభామ భూదేవి యొక్క అంశ. అందుకని చెప్పేసి సత్యభామని ఎందుకు తీసుకొని వచ్చాడు ఈ భీకరమైన ఫైటింగ్కి అంటే, ఎప్పుడైతే బాగా తీవ్రంగా ఫైటింగ్ అవుతుందో అప్పుడు సత్యభామ ఏమవుతుంది, కలవరపడుతుంది. అయ్యో కృష్ణుడికి ఏమన్నా అవ్వచ్చు అని చెప్పేసి తను ఏం చేస్తుంది, నాతో వీని చంపేయి అనేసి చెప్తుంది. అవునా కాదా? సో అలా చెప్పినప్పుడు నరకాసురుడిని చంపేయొచ్చు, ఆమె ఆజ్ఞ మేరకి చంపేయాలి అని చెప్పేసి 2 పనులు చేయొచ్చు అని చెప్పేసి తనతో పాటుగా గరుడ పైన ఇంకా కృష్ణ సత్యభామ ఇద్దరు కూడా ఈ ప్రాగ్జ్యోతిష్పురానికి వస్తున్నారనమాట. ప్రాగ్జ్యోతిష్పురానికి వచ్చేటప్పుడు ఈయన యొక్క పురానికి చుట్టూ ఎన్నో రక్షణలు తను వేసుకున్నాడు కదా. సో ఆ విధంగా భగవంతుడు ఈ పర్వతం లాంటి దుర్గం ఏదైతే ఆ పెద్ద పెద్ద గోడలు కట్టుకొని తన రక్షణార్థం పెట్టుకున్నాడో ఆ గోడలని కృష్ణుడు తన కౌమోదిక గదతోని చూర్ణం చేసేసాడంట. తర్వాత శస్త్రాలతో కూడా ఒక వలయాన్ని ఏర్పరచుకున్నాడంట తన రాజ్యానికి.
సో ఆ విధంగా కృష్ణుడు బాణాలు విసిరి ఆ శస్త్రాలన్నింటినీ కూడా చూర్ణం చేసేసాడనమాట. తర్వాత చక్రంతో అగ్ని, జలం, వాయువుతో కూడా ఒక వలయాలను ఏర్పరచుకున్నాడు అనమాట. ఆ వలయాలన్నింటినీ కూడా భేదించేశాడు. తర్వాత ఈ ముర తను ఏం చేశాడంటే తన శక్తితో ఒక పాశాన్ని ఏర్పరిచాడనమాట. ఆ పాశాన్ని దాటి ఎవ్వరు కూడా ఆ రాజ్యంలోనికి కాలు పెట్టలేరనమాట. ఆయన శక్తి పాశం ఏదైతే ఉందో ఆ శక్తి పాశాన్ని కృష్ణుడు తన యొక్క ఖడ్గంతో దాన్ని ఛేదించేశాడనమాట. సో ఆ విధంగా ఎన్ని ప్రొటెక్షన్స్, ఎన్ని లేయర్స్ తను పెట్టుకున్నాడో అన్నింటినీ కూడా కృష్ణుడు అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసాడనమాట. ధ్వంసం చేసేసాడు. తనకు అర్థమైపోయింది మురాసురుడికి. ఆ మురాసురుడు ఎక్కడున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వనం ఉందో ఆ వనంలో జలం ఉంటుంది అనమాట. ఆ జలం లోపల దాక్కొని అంటే తను అక్కడ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఒక్కొక్క వలయం భేదించబడిందో, మురాసురుడి యొక్క పాశం కూడా భేదించబడిందో, అప్పుడు మురాసురుడికి చాలా కోపం వచ్చింది. మురాసురుడికి 5 తలలు ఉంటాయన్నమాట. సో మురాసురుడు వస్తాడనమాట. వచ్చి ఒక త్రిశూలాన్ని తీసుకొని కృష్ణుడి మీదకి విసురుతాడనమాట. అప్పుడు కృష్ణుడు 2 బాణాలు వేసి ఆ త్రిశూలాన్ని 3 ముక్కలుగా చేసేస్తాడనమాట. ఇంకా మురాసురుడికి చాలా కోపం వస్తుంది. ఏ విధంగా అయినా చేసి ఈ కృష్ణుణ్ణి చంపేయాలి అని చెప్పేసి భీకరంగా యుద్ధం చేయడానికి తను ఒక గదని తీసుకొని కృష్ణుడి మీద విసురుతూ ఎంత గట్టిగా గర్జించి అరుస్తున్నాడు అంటే ముల్లోకాలు కూడా కంపించిపోతున్నాయంట. అంత గట్టిగా గర్జన చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా యుద్ధం స్టార్ట్ అయ్యింది. కృష్ణుడి మీదకి తన శక్తానుసారం తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తను విసురుతూ ఉన్నాడు. కృష్ణుడు చాలా సునాయాసంగా ఆయన ఆయుధాలన్నింటినీ కూడా నలిఫై చేసేసాడనమాట. చాలా ఈజీగా అవన్నింటినీ కూడా తుతనియాలు చేసి అంటే విరగొట్టేశాడనమాట. ఆ విధంగా తను ఏం చేస్తాడు అంటే ఫస్ట్ బాణాలతో వేసి కొడతాడంట. తలల మీద వేసి కొడితే తప్పించుకుంటాడనమాట. కాకపోతే ఇంకా అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే గరుడ మీదకి ఒక ఆయుధాన్ని విసిరేసి మళ్ళీ కృష్ణుడి మీదకి కూడా తను విసిరేయాలి అనేసి తను అనుకుంటాడనమాట. అప్పుడు గరుడ తన మీదకి వచ్చినటువంటి ఆయుధాన్ని తన రెక్కలతో దూరం చేసేస్తాడు. తర్వాత ఇంకా కృష్ణుడు తన చక్రంతో తన తలలన్నింటినీ చెక్కేస్తాడనమాట. చెక్కేసి పడిపోతాడు. మరి మురాసురుడికి 7 కొడుకులు ఉన్నారు. ఈ 7 కొడుకులు ఈ నరకాసురుడి యొక్క సైన్యాధికారి గొప్ప గొప్ప సైన్యము అసుర సైన్యం ఏదైతే ఉందో ఈ సైన్యం అంతా కూడా అక్కడ ఉందన్నమాట. ఈ ఎవరంట ఈ 7 కొడుకులు అంటే తామ్రుడు, అంతరక్షుడు, శ్రవణుడు, వికవసుడు, వసువు, తర్వాత నభస్వనుడు, అరుణుడు. ఈ 7 మురాసురుడి పుత్రులు అనమాట. వీళ్ళతో పాటుగా ఒక సైనాధిపతి ఉన్నారు. ఆయన పేరు ఏం పేరంటే పిటడు అనమాట ఆయన పేరు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆయుధాలను పట్టుకొని వచ్చారనమాట. పట్టుకొని వచ్చారు. ఎటు నుంచి అంటే అన్ని వైపుల నుంచి కృష్ణుడి మీద అటాక్ చేస్తూ ఉన్నారనమాట. గరుడ పైన కూడా అటాక్ చేస్తూ ఉన్నారనమాట. ఆ గరుడ మీదకి వచ్చేటటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో తను ఏం చేస్తున్నాడు అంటే రెక్కలని విసురుతూనే ఆయుధాలన్నింటినీ కూడా పడేస్తున్నాడు అనమాట. తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన ఎవరైతే ఈ అసురులు ఉన్నారో వాళ్ళని ముక్కుతో పొడిచేస్తున్నాడంట, రెక్కలతో విదిరేస్తున్నాడు అనమాట. ఆ విధంగా భీకరమైన యుద్ధము నడుస్తూ ఉందన్నమాట. అలా నడుస్తూ ఉంది. కృష్ణుడు ఈ 7 కూడా చంపేశాడు. తర్వాత సేనాధిపతి కూడా ఓడిపోయాడు, తను చనిపోయాడు. సైన్యం అంతా నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు లోపల చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంత పెద్ద రక్షణ దళాన్ని పెట్టుకొని ఏమంటారు ఇన్ని లేయర్లో తన ప్రొటెక్షన్ పెట్టుకొని మురాసురుడి యొక్క పాశాన్ని అవన్నీ పెట్టుకొని నేను సురక్షితంగా ఉన్నాను అనేసి నరకాసురుడు అనుకుంటున్నాడు అనమాట. మొత్తం సైన్యం అంతా విక్రయించిపోతుంది. అసలు ఇంకా వాళ్ళందరూ ఇలా అయిపోతున్నారు. అది చూసి తనకి కోపం వచ్చి తన లోపల నుంచి వస్తున్నాడనమాట. క్షీరసాగరంలో పుట్టినటువంటి మద గజాలు ఉన్నాయంట ఆయన దగ్గర. ఆ గజాల మీద తను వస్తున్నాడనమాట. ఎప్పుడైతే తన కోటలో నుంచి బయటికి వస్తున్నాడో అసలు చాలా వాడికున్న ఏమంటారు చాలా పెద్ద టీవీని ప్రదర్శిస్తూ తను వస్తూ ఉన్నాడనమాట. ఇంకా బాగా సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. రథాలు, తర్వాత ఏనుగులు, తర్వాత గుర్రాలు అంతా సైన్యం తీసుకొని తను
చాలా ఉద్రేకంతో కోపంతో వస్తున్నాడనమాట. ఎందుకంటే ఆయన సైన్యము చాలా అంటే చాలా ఇప్పటికి నష్టపోయాడు. అందుకని ఇప్పుడు వచ్చి కృష్ణుని చంపేయాలి అనేసి ఉక్రోషంతో వస్తున్నాడు. వస్తూ ఉంటే తను కృష్ణుని యొక్క దర్శనం ఏ విధంగా ఉంది అంటే గరుడాని చూస్తే గరుడ బంగారు పర్వతంలా ఉన్నాడంట. ఎందుకంటే గరుడ గోల్డెన్ కలర్లో ఉంటాడనమాట. సో ఆ విధంగా బంగారు పర్వతంలా ఉన్నాడంట. కృష్ణుడేమో నీలి మేఘంలా కనిపిస్తున్నాడంట. సత్యభామ ఏమో మెరుపులాగా ప్రకాశవంతంగా ఉందంట. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని, ఆ దివ్యమైన దృశ్యాన్ని ఈ నరకాసురుడు దర్శనం చేసుకున్నాడనమాట. ఎప్పుడైతే ఈ భీకర యుద్ధం జరుగుతూ ఉంది ఇంకా అసలు ఈ నరకాసురుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని అసలు ఆగకుండా గ్యాప్ లేకుండా గరుడ మీదకి ఇంకా కృష్ణ మీదకి విసురుతూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఈ భీకరమైన యుద్ధం నడుస్తూ ఉంటుందో అప్పుడు సత్యభామ ఏమంటుంది, తను కలవరపడి వీడిని చంపేయండి, వదిలిపెట్టొద్దు అని చెప్పేసి ఆజ్ఞిస్తుంది అనేసి, అందుకే తీసుకెళ్లారు కదా. ఆ సన్నివేశం ఆ క్షణం రానే వచ్చింది. ఈ భీకరమైన యుద్ధం నడుస్తూ ఉండగా అసలు గరుడ వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతూ ఉన్నాడు, ఎదురు జవాబు ఇస్తూనే ఉన్నారు. అయినా కానీ ఈ భౌమాసురుడు భయపడట్లేదు. తను భయపడకుండా ఎలా అంటే ముందుకి భీకరంగా వస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఆయనలో కృష్ణ అంశ కూడా ఉంది కదా. సో ఆ విధంగా భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నాడనమాట. ఆ యుద్ధం చేసేటప్పుడు సత్యభామ వీడిని చంపేయండి, వదిలేయొద్దు అనేసి అంటుంది. ఎప్పుడైతే చంపేయండి అనేసి అంటుందో అప్పటి వరకు వేచి ఉన్నాడు కృష్ణుడు. ఎందుకంటే ఆమె ఆజ్ఞ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నరకాసురుడిని చంపుతాను అని చెప్పాడు. అప్పటి వరకు ఆయన చేసేటటువంటి యుద్ధానికి జవాబు చెప్తూనే ఉన్నాడనమాట కృష్ణుడు. సో అప్పుడు ఆయన యొక్క చక్రం తీసుకొని ఆ నరకాసురుడి యొక్క తలని నరికేస్తాడనమాట. నరికేసినప్పుడు భూదేవి అక్కడికి వస్తుందన్నమాట. భూదేవి వచ్చి కృష్ణుని ప్రార్థిస్తుందన్నమాట. కృష్ణుని ప్రార్థిస్తుంది. ఇంకేమంటుంది అంటే ఈ నరకాసురుడు దొంగలించినటువంటి అతిథి కుండలాలు, వరుణుడి యొక్క ఛత్రము, తర్వాత మందర శిఖరాన్ని, ఈ మూడింటిని కూడా తీసుకొని వచ్చి కృష్ణునికి ఇస్తుంది. ఇవి ఎక్కడి నుంచైతే నా పుత్రుడు దొంగలించాడో తిరిగి మీరు మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి అనేసి చెప్తుందన్నమాట. అప్పుడు కృష్ణుని చూసిన తర్వాత భూదేవి ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనలో ఒకసారి భూమిరువాచ నమస్తే దేవదేవేశ శంఖచక్రాగదాధర భక్తేచ్ఛోపాత్తరూపాయ పరమాత్మా నమోస్తుతే. ఏమంటుందంటే శంఖచక్రాలను ధరించినటువంటి ఓ దేవదేవ అని చెప్పేసి పిలుస్తుంది అనమాట. నీకు నా వందనాలు. నీ భక్తుల కోరికలను అనుసరించి నువ్వు రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంటావు, అలాంటి నీకు నా వందనాలు అనేసి అంటుంది. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చాడు అక్కడికి? ఇంద్రుడు వెళ్ళి ప్రార్థించాడు అని చెప్పేసి వచ్చాడు. సో భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆ భక్తుడు ప్రార్థిస్తాడో ఆయనకు అనుగుణంగా ఆయన దగ్గర నుంచి ఆ ప్రేమ అనురాగాలని ఆదాన ప్రదానం చేయడం కోసం గాను భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడనమాట. ఆ విధంగా ఇంకేమంటుంది, నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. సో ఈ శ్లోకాన్ని కుంతి మహారాణి కూడా పాడుతుంది. ఇప్పుడు భూదేవి కూడా పాడుతుంది అనమాట. ఎందుకంటే ఆయన పద్మనాభుడు, సర్వదా ఎలా ఉంటాడు అంటే ఆయన చేతులు కూడా కమలహస్తాలు, పాదాలు కమల పాదాలు, ఆయన నాభి కమల పాదము, ఆయన ముఖము ముఖ పద్మము. ఆ విధంగా ఆయన చూపు ఎలా ఉంటాయి, కలువపు రేఖల్లాగా ఆయన కళ్ళు ఉంటాయి. ఆ విధంగా ఎప్పుడు పద్మాలను అలంకరించుకున్నట్టుగా ఉంటాడు. ఆయన చూపు ఎంత చల్లంది అంటే ప్రతి చోట కూడా పద్మంతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే అంతకంటే ఉత్తమమైంది లేదు అని చెప్పేసి దాంతో పోలుస్తుంటారు. ఇంకా ఆయన పాదాలు కూడా పద్మ చిహ్నాలు కలిగినటువంటి వాడు. అలాంటి ఓ కృష్ణ స్వామి అని చెప్పేసి ఓ దేవదేవ నీకు నా వందనాలు అనేసి అంటుందన్నమాట. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయాది బీజాయ పూర్ణబోధాయ తే నమః. ఇంకేమంటుందంటే నువ్వే ఆది పురుషుడివి, తర్వాత నువ్వు ఆది బీజంవి. భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి కూడా
బీజాన్ని ఇచ్చేటటువంటి పితాని నేనే అనేసి చెప్తున్నాడు. సో ఇక్కడ భూదేవి అదే చెప్తుందన్నమాట, వాసుదేవ ఓ విష్ణు నువ్వే ఆది పురుషుడివి, ఆది బీజానివి, నీకు నా నమస్కారాలు అనేసి చెప్తుంది. నీకు నా వందనాలని నువ్వు స్వీకరించు అని చెప్పేసి ప్రార్థిస్తుంది అనమాట. తర్వాత అజాయ జయత్రస్య బ్రహ్మణేనస్తశక్తయే పరావరాత్మాన్ భూతాత్మాన్ పరమాత్మాన్ నమోస్తుతే. ఇంకేమంటుందంటే నువ్వు అనంతమైన శక్తి సంపన్నుడివి, తర్వాత నువ్వు అజన్మవి, అసలు ఆయనకి పుట్టుకనే లేదు. ఇంకేంటి ఈ జీవజాతులు ఏవైతే ఉన్నాయో ఈ జీవజాతులందరిలో కూడా నువ్వు పరమాత్మవి. తర్వాత ఈ పరమాత్మ రూపంలో సర్వవ్యాపకంగా ఉన్నాడు, ఇక్కడ అక్కడ కాకుండా ప్రతి చోట కూడా భగవంతుడున్నాడు. అట్టి నీకు నా వందనాలు అనేసి అంటుంది. ఇంకేమంటుంది అంటే ఏదైతే ఈ విశ్వం ఉందో ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం, పాలించడం కోసం, లయింప చేయడం కోసం నువ్వేం చేస్తూ ఉన్నావు, తమో రజో గుణ అవతారాలను తీసుకొని నువ్వు ఈ సృష్టి స్థితి ప్రళయాలని నువ్వు చేస్తున్నావు. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆ రూపాలను తీసుకొని ఇవన్నింటినీ కూడా నువ్వు చేస్తూ ఉన్నావు అనేసి తను చెప్తుందనమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా నీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది, నీ యొక్క హస్తం లేకపోతే ఏదీ జరగదు అనేసి తను అంటుందన్నమాట. ఈ సృష్టి స్థితి లయాదులకి నువ్వే కారణము అనేసి అంటుంది. ఇంకేమంటుంది అంటే ఈ భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, తర్వాత ఇంద్రియార్థాలు, దేవతలు, మనస్సు, ఇంద్రియాలు, అహంకారము, మహాతత్వం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అందరూ ఏమనుకుంటారు అంటే వీటన్నింటిని చూసి అవన్నీ స్వతంత్రం, అవన్నీ వాటంతలు అవే వచ్చేసాయి, అవి పనిచేస్తున్నాయి అనేసి అనుకుంటారు. కాకపోతే అది నిజం కాదు. ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క ఆజ్ఞ మేరకే, నీ యొక్క శక్తి అనుసారమే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. నీ శక్తి అందులో లేదు అనుకోవడము అదేంటి, మా భ్రమ మాత్రమే అనేసి అంటుందన్నమాట. అన్నీ కూడా నీ లోపలే ఉన్నాయి స్వామి అనేసి అంటుందన్నమాట. ఇంకేమంటుందంటే అక్కడ భౌమాసురుడి యొక్క పుత్రుడు ఉన్నారు, నరకాసురుడి యొక్క పుత్రుడు ఉన్నాడు, ఆయనను చూయించి చెప్తుంది అనమాట. ఏమంటుందంటే ఇప్పుడు తండ్రి చనిపోయాడు, ఈయన మనవడు, ఎందుకంటే భూదేవికి మనవడు అవుతాడు. ఈ మనవడు ఎవరైతే ఉన్నారో ఈ మనవడు ఇప్పుడు నీ యొక్క శరణాగతి తీసుకుంటున్నాడు. నువ్వు శరణాగతి తీసుకున్న వాళ్ళ యొక్క దుఃఖాన్ని హరించేవాడివి కదా, అందుకే ఈ భౌమాసురుడి యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు నీ పాద పద్మాల దగ్గరికి చేరుకున్నాడు, అందుకే నువ్వు ఇతనిని రక్షించు స్వామి అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఆయన తన తలని తీసుకెళ్ళి స్వామి యొక్క పాద పద్మాల మీద తన తలని పెడతాడనమాట. సో ఆ విధంగా ఆ భూదేవి తన మనవడిని రక్షించమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా భూదేవి అంతా ప్రార్థనలు అయిన తర్వాత కృష్ణుడు గరుడ మీద సత్యభామతో ఇప్పుడు యుద్ధం అయిపోయింది, నరకాసురుడు చనిపోయాడు. అయితే ఆయన రాజ్యం యొక్క కోట ఏదైతే ఉందో ఆ కోటలోకి తను ప్రవేశించాడు. ఆ కోటలో అంట 16,100 మంది రాజకన్యలు ఉన్నారంట. వీళ్ళందరినీ కూడా ఈ నరకాసురుడు బంధించాడనమాట. వీళ్ళందరినీ బంధించి తన రాజ్యంలో బందీలాగా పెట్టుకున్నాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు ఆ కోట లోపలోకి తన పాదాన్ని మోపాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజకన్యలందరి కూడా శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే, ఆహా అసలు ఇతను ఎంత అద్భుతంగా ఉన్నాడు. అందరూ కూడా వాళ్ళ మనస్సులో ప్రార్థిస్తున్నారనమాట. ఏమంటున్నారు అంటే ఈ పురుషుడే నా భర్త అగుగాక అని చెప్పేసి, ఈ పురుషుడు నా భర్త అయ్యే విధంగా ఓ విధాత నువ్వు అనుగ్రహించు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఈ రాజకన్యల్లో చాలామంది దేవతల యొక్క కన్యలు ఉన్నారంట, సిద్ధుల యొక్క కన్యలు ఉన్నారంట, అసుర కులంలో ఉన్నటువంటి కన్యలు ఉన్నారంట, రాజుల యొక్క కన్యలు ఉన్నారంట. ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరిలో ఉత్తమ కోటి కన్యలందరినీ కూడా అపహరించి తన మందిరంలో బందీ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఎప్పుడైతే అంతఃపురంలోనికి కృష్ణుడు కాలు పెట్టాడో ఆ నరవరుణ్ణి చూసిన తర్వాత ఈ కన్యలందరూ కూడా వాళ్ళు మనస వాచ కర్మన ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన మరుక్షణమే ఆ బ్రహ్మదేవునికి ఓ విధాత ఇతనే మా భర్త అవుగాక, నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేసి వాళ్ళ హృదయంని ఆ భగవంతుడి యొక్క చిన్న
చింతనలో పెట్టేసి వాళ్ళు తీవ్రంగా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా చాలా నిర్మలంగా ఉన్నారంట. సో భగవంతుని చూసి వాళ్ళ చిత్తాలన్నింటినీ కూడా భగవంతునికి అర్పించేశారు. మరి ఇప్పుడే భూదేవి చెప్పింది, ఏమనింది? ఎవరైతే నిన్ను ప్రార్థిస్తారో, నీకు శరణాగతి పొందుతారో వాళ్ళందరికీ నువ్వు కరుణిస్తావు అని చెప్పింది. సో ఆ విధంగా ఇప్పుడు 16,100 ఈ రాజకన్యలందరూ కూడా భగవంతుని ఏకధాటిగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా కృష్ణుడు ఆ రాజకన్యలందరినీ కూడా ఇప్పుడు తనతో పాటు ద్వారకాకి తీసుకెళ్ళాలి. సో వాళ్ళందరికీ కూడా పల్లకీలు ఏర్పరిచాడంట. పల్లకీలు ఏర్పరిచి ద్వారకాకి పంపాడు. ఇప్పుడు రుక్మిణీదేవిని ఎందుకు తీసుకొని వచ్చాడు తనతో? ఇంకా ఇంద్రలోకానికి కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు భూదేవి కుండలాలు ఇచ్చింది, ఛత్రము, శిఖర పర్వతం, వీటిని ఇంద్రుడికి ఇవ్వాలి. సో ఈ పనుంది. అక్కడికి వెళ్ళి సత్యభామాదేవికి మాట ఇచ్చాడు, పారిజాత వృక్షాన్ని తెచ్చుకుందామని. మరి ఇంకా ఇవన్నీ పనులు మిగిలి ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి ఈ రాజకన్యలందరినీ కూడా వాళ్ళకి పల్లకీలు ఏర్పరిచి వాళ్ళని ద్వారకాకి పంపించాడనమాట. ఇంకా ఈ ప్రాగ్జ్యోతిష్పురంలో ఐరావత కులానికి చెందినటువంటి 4 కోరలు కలిగినటువంటి ఏనుగులు ఉన్నాయంట. ఈ ఏనుగులు 64 ఏనుగులు ఉన్నాయంట. అవి కూడా తెల్లటి ఏనుగులు ఉన్నాయంట. తర్వాత ఆ ఏనుగులన్నింటిని కూడా తీసుకొని తను అంటే ద్వారకాకి పంపించేశాడనమాట. ఆ విధంగా అయితే తర్వాత భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇంద్రుడి నివాసానికి వెళ్ళాడు. ఇంద్రుడి యొక్క ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ? అది స్వర్గానికి వెళ్ళి అక్కడ అతిథి మాతని కలిసి అక్కడికి వెళ్ళగానే కృష్ణుడు ఇంకా సత్యభామ రాగానే ఇంద్రుడు అందరూ కూడా చాలా సంతోషించి కృష్ణుడికి ఇంకా సత్యభామాదేవిని బాగా మంచిగా గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. వాళ్ళిద్దరిని అర్చిస్తారు, పూజిస్తారు. అంతా బాగుతుంది. మరి ఎందుకు? సత్యభామ కోరిక ప్రకారం ఈ పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ అతిథి మాతకి కర్ణకుండలాలు, ఛత్రము, శిఖరము అన్నిటినీ ఇచ్చేసారి. ఇచ్చిన తర్వాత కృష్ణుడు తను వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని తను తీసుకొని గరుడ మీద పెట్టుకొని తను బయలుదేరుతున్నాడు అనమాట. ఎప్పుడైతే తను పారిజాత వృక్షాన్ని గరుడ మీద పెట్టుకొని వెళ్తున్నాడో అప్పుడు ఇంద్రుడు ఆగట్లేడు, ఇంకా వస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇది స్వర్గలోకంలో ఉండాల్సింది. ఈ చెట్టు స్వర్గలోకాన్ని అలంకరించడానికి మాత్రమే ఉంది. ఇది తీసుకెళ్ళి మీరు భూలోకం మీద పెడితే ఎలా? అది సరి అయింది కాదు అని చెప్పేసి ఇంద్రుడు దేవాదిదేవుడి యొక్క స్థానాన్ని, ఆయన యొక్క కోరికని అన్నింటినీ కూడా మరిచి తను గర్వంతో కృష్ణుడితో యుద్ధానికి దిగాడనమాట. సో తన దేవతలందరినీ తీసుకొని కృష్ణుడితో యుద్ధానికి దిగాడు. మనం ఇక్కడ 2 విషయాలను అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి అన్నీ కూడా కృష్ణుడివే, అవునా కాదా? ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి కోసమే ఉంది. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి యొక్క సొమ్మే. మరి కృష్ణుడు తన సొమ్ముని తను తీసుకోవడంలో తప్పేం లేదే. తన ఇష్టం. తన వస్తువుని ఎక్కడైనా పెట్టుకుంటాడు. నా పెన్నుని నా టేబుల్ మీద పెట్టుకుంటాను, లేదంటే నా బెడ్రూమ్లో పెట్టుకుంటాను, లేదంటే డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటాను, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఎవరికేమైనా అభ్యంతరం ఉందా? లేదే. కృష్ణుడి ఇష్టం. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి సొత్తే. అలాంటి సొత్తు ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకి, కృష్ణుడి యొక్క కృప వలన తను స్వర్గలోకానికి రాజయ్యాడు. అది ఎవరిది? ఆ రాజ్యమంతా కృష్ణుడిదే. ఆయన యొక్క కరుణతో ఆయన రాజయ్యి ఇప్పుడు ఆ రాజ్యాన్ని తను ఏలుకుంటున్నాడు. తను ఏమనుకుంటున్నాడంటే, ఈ రాజ్యం నాది, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నాకు సంబంధించినవి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు అనమాట. ఆల్రెడీ ఒకసారి మానభంగం అయిపోయింది. ఎప్పుడు? గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంద్ర పూజ చెయ్యకపోతే కోపం వచ్చి ఈసారి ఏం చేశాడు? కుంభవృష్టిని కురిపించాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? పనిష్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకు అంటే తన పనిష్మెంట్ ఇవ్వకుండానే తన గర్వాన్ని భంగం చెయ్యాలి అని అనుకున్నాడు అనమాట. అందుకు గాను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగులాగా పట్టుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి క్షమాపణ అడుగుతాడు. పాపం ఒంటరిగా వస్తే ముఖం చూయించుకోలేను అని చెప్పేసి సురభి ఆవుని తీసుకొని వచ్చి, కృష్ణుడికి ఆవులంటే ఇష్టం కాబట్టి సురభి ఆవుని తనతో పాటుగా తీసుకొని వచ్చి తను క్షమాపణ కూడా అడుగుతాడు. అయితే ఇక్కడ కొంతమంది ఆచార్యులు ఏమంటున్నారంటే, అప్పుడు ఇంద్రుడు నిజంగా లోపల నుంచి ఫీల్ అవ్వలేదు, పశ్చాత్తాపం లేదు. కాకపోతే అయ్యో దేవాది దేవుడి పట్ల నేను ఇలాంటి అపరాధం చేశాను కదా, అందుకని చెప్పేసి మళ్ళీ నాకేమైనా పనిష్మెంట్ ఇస్తాడు
తీసేస్తాడేమో, స్వర్గలోకంలో నుంచి తీసేస్తాడేమో అని చెప్పేసి భయపడి సురభి ఆమెను తీసుకొని వెళ్ళి క్షమాపణ అడిగాడు అంతే. లేకపోతే ఆయన నిజంగానే కృష్ణుడికి శరణాగతి పొందితే ఇప్పుడు ఇలాంటి పని చేసేవాడా అనేసి అంటున్నారనమాట. చూడండి, ఆ విషయాలన్నీ మర్చిపోయాడు. స్వామి యొక్క వస్తువుని తన ఇష్టానుసారం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు. భగవంతుడి యొక్క కృప, తన యొక్క ఆధిపత్యం అంటే కృష్ణుడి యొక్క ఆధిపత్యం ఎక్కడెక్కడ ఉంది. మనము స్వతంత్రులం కాము. స్వతంత్రత ఉంది, మనము గుడి ఉంది, సినిమా ఉంది. అయితే మనం సినిమాకి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ స్వతంత్రత మనకుంది. మనం గుడికి వెళ్ళామనుకోండి, ధర్మానుసారంగా మనకి మానవ జన్మ దొరికింది కదా, ఈ మానవ జన్మకి సార్థకం అవుతుంది. అలా కాకుండా మనం సినిమాకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొక జన్మని మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ ఉత్తమ జన్మని ఉపయోగించుకుంటామా, సద్వినియోగపరుచుకుంటామా, దుర్వినియోగపరుచుకుంటామా, ఆ స్వతంత్రత మాత్రమే మనకుంది. అంతేకాని మిగిలిన ఏది కూడా, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క కృప. మరి వీటన్నింటి పట్ల మనకి స్వతంత్రత లేదు. మన ఇష్టానుసారంగా వాటిని అనుభవించేటటువంటి స్వతంత్రత మనకు లేదు. భగవంతుడి యొక్క కృప వలన మనకి ఏది పొందితే దాన్ని అనుభవించేటంత మనకి మాత్రమే ఆ హక్కు ఉంది. భగవంతుడికి మనము నైవేద్యాన్ని వండి భగవంతునికి అర్పించిన తర్వాత ప్రసాదం అవుతుంది, అది తింటే మనకి లాభము. అలా కాకుండా ఈ ప్రకృతి మనకి వనరులన్నింటినీ ఇచ్చింది కదా అని చెప్పేసి మనకి నచ్చినట్టుగా చాలా పెద్ద మెను వండుకొని భగవంతునికి అర్పించకుండా మనం తిన్నామనుకోండి, అది పాపం అవుతుంది. అంటే భగవంతుడి యొక్క కృపని మనం పొందడం వల్ల మనకు అది లాభము. భగవంతుడి యొక్క సొమ్ముని మనం దుర్వినియోగపరచడము, అది మనకి పాపం అవుతుంది. మరి అలాంటిది ఇంద్రుడు మర్చిపోయాడు. ఇప్పుడు అలాంటి స్థితిలో సాక్షాత్ శ్రీకృష్ణుడితో వైరానికి దిగాడనమాట. ఆ విధంగా కృష్ణుడు వాళ్ళందరినీ కూడా ఓడించేసి తను ఏం చేస్తాడు, ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని తను ద్వారకాకు వచ్చేసాడనమాట. వచ్చేసి సత్యభామ యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి గార్డెన్ ఉంటుంది కదా, ఆ గార్డెన్లో ఈ పారిజాత వృక్షాన్ని నాటాడనమాట. నాటితే ఆ పారిజాత వృక్షములో నుంచి వచ్చేటటువంటి సుగంధము, తర్వాత రసము, అది ఏదైతే ఉందో ఆ రసానికి, ఆ సుగంధానికి స్వర్గంలో ఉన్నటువంటి తుమ్మెదలు ఏవైతే ఉన్నాయో, ఆ భృంగాలు ఏవైతే ఉన్నాయో స్వర్గం నుంచి ఇక్కడ ద్వారకాకు వస్తున్నాయంట. ఎలా అయితే చెట్టు ఏ విధంగా అయితే వచ్చిందో అక్కడికి అవన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంద్రుడు వస్తాడనమాట. ఇంద్రుడు వచ్చి మళ్ళీ ఆయన తలని కృష్ణుడి యొక్క పాద పద్మాలకి తలిగించి, ఆయన కిరీటాన్ని కృష్ణుడి యొక్క పాద పద్మాలకి తలిగించి తను ఏం చేస్తూ ఉన్నాడంటే తనని ఇప్పుడు క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అంటే దేవతలు కూడా అంత ఐశ్వర్యం ఉంది, స్వర్గలోకంలో ఉంటారు, ఎంతో ఐశ్వర్యం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, యవ్వనం కానీ, శక్తి కానీ, బుద్ధి కానీ, సమయం కానీ, అలాంటి ఐశ్వర్యం ఇంకెవ్వరి దగ్గర లేదు. అంత ఐశ్వర్యం ఉన్నా కానీ అదంతా ఏమైంది, దాంతోపాటు అజ్ఞానం కూడా ఉంది. ఆ అజ్ఞానం వలనే ఆయన యొక్క బలాన్ని దుర్వినియోగపరిచాడు. కృష్ణుడితోనే, సాక్షాత్ కృష్ణుడితోనే యుద్ధం చేయడానికి తను దిగాడు. యుద్ధం చేయడానికి కూడా వెనుకాడలేదన్నమాట. అలాంటి ఏమంటారు అజ్ఞానం ఉందన్నమాట. సో అలాంటి అజ్ఞానం ఏం చేస్తుంది, అది మనని నరకానికి తీసుకొని వెళ్తుంది. అంటే భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, భౌతికమైనటువంటి బలం ఏదైతే ఉందో అది మనకి దురహంకారాన్ని ఇస్తుంది. అదే భగవత్ ఐశ్వర్యం మనకుందనుకోండి, భగవత్ ఐశ్వర్యం అంటే ఏంటి, భగవంతుడి యొక్క కీర్తి చేసి, భగవంతుడి అంటే కీర్తన చేస్తూ, భగవంతుడి యొక్క సేవ చేస్తూ వచ్చేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యము మనని భగవంతుడి దగ్గరికి చేస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడైతే భగవంతుని భక్తి చేయడం మొదలు పెడతామో మన లోపల ఆ శ్రద్ధ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. మన యొక్క ఆధ్యాత్మిక చింతన ఎంతగా పెరుగుతుందో మనం అంతగా భగవంతుడి దగ్గరికి మనం అవుతామన్నమాట. సో మరి అలాంటి ఐశ్వర్యం ఏం చేస్తుంది, మనని రాజమార్గంలోనికి తీసుకెళ్తుంది. అలా కాకుండా ఈ
అజ్ఞానం ఏదైతే ఉందో అదేం చేస్తుంది, మనని నరక మార్గానికి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇంకా ద్వారకాకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ 16,100 రాజకన్యలు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రాజకన్యకి ఒక్కొక్క భవనాన్ని నిర్మిస్తాడనమాట. ఆ భవనము చాలా చిన్నది కాదు, మన ఏమంటారు ఒక బెడ్రూమ్తో సమానమైంది కాదు, అది మొత్తం ఒక పురముతో సమానమైంది, ఒక ఊరుతో సమానమైంది అనమాట. అలాంటి 16,100 పురాలని భవంతులని తను ఏర్పరుస్తారనమాట. వాళ్ళకి పర్సనల్ స్విమ్మింగ్ పూలు, పర్సనల్ గార్డెను, తర్వాత ఉపవనము, తర్వాత పార్కింగ్ ఏరియా అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకేమి మళ్ళీ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా ఆ 16,100 రూపాల్లో కృష్ణుడు తనను తను వ్యాప్తింప చేసుకుంటూ ఉంటాడనమాట. వ్యాప్తింప చేసుకుంటాడు. ఓన్లీ ఒక కృష్ణుడే వ్యాపించాడా అంటే కాదంట, సకుటుంబ సపరివారంగా వాసుదేవ, దేవకి, మిత్రులు, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 16,100గా అంటే వాళ్ళు రూపాంతరాలు తీసుకున్నారనమాట. తీసుకొని అందరూ అన్ని భవనాల్లోనికి ప్రవేశించి అందరితో కూడా ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటాడనమాట. అంటే భగవంతుడి యొక్క శక్తి ఎంతది అంటే తను ఒక్కడే కాదు, తన సకుటుంబ సపరివార మిత్రులతో కలిసి, అందరితో బంధుమిత్రులతో కలిసి తను ఏం చేస్తున్నాడు, తను ఐశ్వర్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు. సో ఆ విధంగా మొత్తము ప్రకటమైపోయారన్నమాట. ఇదేంటి అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్య రూపం. ఇది పరమ ఆశ్చర్యకరమైనటువంటిది అనమాట. ఈ కార్యాన్ని చెయ్యగలిగేవాడు దేవాది దేవుడు ఒక్కడే తప్పితే ఇంకెవ్వరు కూడా చేయలేరు. మామూలుగా భౌతికులందరూ ఏమనుకుంటూ ఉంటారు, కృష్ణుడు చాలా పోకిరివాడు, అందుకే అందరు అమ్మాయిలతో తిరుగుతూ ఉన్నాడు, అందుకని మేము గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తే ఏంటి తప్పు అనేసి అనుకుంటారు. మరి అలా అనుకునే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఇన్ని రూపాలుగా విభజించుకోగలిగితే వాళ్ళు కూడా అదే పని చేయొచ్చు అనమాట, లేకపోతే అది తప్పు. సో ఆ విధంగా ఈ అచింత్యమైనటువంటి మనం ఊహించని కూడా ఊహించలేము 16,100 రూపాల్లో కృష్ణుడు ఉంటాడు. వాళ్ళతో పాటుగా దేవకి, వసుదేవులు, తర్వాత మిత్రులు, బంధువులు వాళ్ళందరూ కూడా ఉన్నారు అనే ఊహ కూడా మనకు తట్టుకోలేదు. ఏదో సరే ఒక పెళ్ళయింది, 2 పెళ్ళిళ్ళు అయినాయి, 2 భవనాల్లో కృష్ణుడు ఉన్నాడు, 3 భవనాల్లో కృష్ణుడు ఉన్నాడు అంటే మన బుద్ధితో మనం ఆలోచించగలుగుతాం. కానీ 16,108 భవనాల్లో శ్రీకృష్ణుడు తన వివిధ అంటే వివిధగా తను రూపాంతరం చెందుకొని ప్రతి ఒక్కరితో కూడా అంతే మంచి భర్తగా తను వ్యవహరిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా భగవంతుడు మంచి గృహస్థుని వలె తన గృహ కలాపాలు చేస్తూ ఉన్నాడనమాట. మరి వైకుంఠంలో ఒకే ఒక లక్ష్మితో తను లీల చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ద్వారకాలో అనేక వేల కొద్ది లక్ష్మిలతో తను చేస్తూ ఉన్నాడనమాట, తన లీల చేస్తూ ఉన్నాడనమాట. వైకుంఠమే ఇక్కడ సాక్షాత్ వచ్చిందనమాట. స్కంద పురాణంలో ఏం చెప్తున్నారు అంటే ఈ 16,000 గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రాజకన్యలతో సమానులు అనేసి చెప్తున్నారనమాట. ఇంకా శ్రీకృష్ణుడు చంద్రుడి లాంటి వాళ్ళు, చంద్రుడి యొక్క కళలు ఏవైతే ఉంటాయో ఈ గోపికలందరూ కూడా అలాంటి కళలు లాంటి వాళ్ళు అనేసి చెప్తున్నారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుని పొంది చాలా ఆనందపడుతున్నారనమాట. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే మేము పొందినటువంటి ఈ అవకాశం ఏదైతే ఉందో, మేము పొందినటువంటి ఈ పరమ మహద్భాగ్యం ఏదైతే ఉందో దానివల్ల మేము ఏం చేయగలుగుతామంటే మా పతికి మేము చాలా బాగా సేవ చేయగలుగుతాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వయంగానే వాళ్ళందరూ కృష్ణుడికి ఆసనాన్ని అమర్చడము, తనకి భోజనాన్ని ఇవ్వడము, పాద ప్రక్షాళన చేయడము, తాంబూలం ఇవ్వడము, విసన కర్రతో ఆయనకి సేవ చేయడము, ఆయనకి చందనాన్ని పెట్టడము, ఆయన కోసం పూమాలలు తయారు చేసి ఆయనని పూమాలలతో అలంకరించడం, ఆయన హెయిర్ స్టైల్ చేయడము, తర్వాత ఆయనకి బెడ్ ఏర్పాటు చేయడము, తర్వాత ఆయన స్నానానికి ఏర్పాటు చేయడం,
అన్నీ కూడా ప్రతి పనిని కూడా ఆయన కోసం ఈ రాణులందరూ కూడా చేస్తూ ఉన్నారనమాట. మరి కృష్ణుడు ఏం చేస్తూ ఉన్నాడు? కృష్ణుడు వాళ్ళందరికీ కూడా రకరకాల గిఫ్ట్స్ ఇస్తూ వాళ్ళతో రకరకాల పనుల్లో తాను దేవదేవుడిగా ప్రతి ఒక్క భార్యతో కూడా తను న్యాయాన్ని చేకూరుస్తూ ఉన్నాడనమాట. ఆయన ఏ విధంగా ప్రతి ఒక్క రాణితో ఉంటున్నాడు అన్న విషయము తర్వాత అధ్యాయంలో మనకి వస్తుంది. ఏంటంటే ఒకరోజు నారదుల వారు ద్వారకాకు వస్తారనమాట. కృష్ణుడు ఏం చేస్తున్నాడో ఆయన చూస్తూ ఉంటాడనమాట. ఆ కథలో మనం చెప్పుకుందాం. సో ఆ విధంగా ఈ రాజకన్యలు అందరూ కూడా చాలా అందమైన వాళ్ళంట. వాళ్ళు ఎంత అందమైన వాళ్ళు అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి వాళ్ళ లోపల ఆనందము ఇంకా ప్రేమ ఉప్పొంగిపోతుందన్నమాట. వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా అంత అందంగా వాళ్ళు అంత పరమ దివ్యంగా ఉన్నా కానీ వాళ్ళెవ్వరు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఇంద్రియాలని చెల్లింప చేయలేరు. ఎందుకంటే కృష్ణుడు ఆత్మ సంతృప్తి కలిగినటువంటి వాడు. తను బయట నుంచి ఆనందాన్ని పొందాల్సింది ఏమీ లేదు. మనకి ఆనందం రావాలి అంటే ఏం చేయాలి? బయట నుంచి మనం ఆనందం పొందాలి. అంటే గులాబ్ జామున్ తింటేనో, లేకపోతే సినిమాకి వెళ్తేనో, లేకపోతే కిట్టి పార్టీకి వెళ్తేనో, కొత్త చీర కొనుక్కుంటేనో, కొత్త నగలు కొనుక్కుంటేనో, లేకపోతే ఎక్కడికో యాత్రకి వెళ్తేనో, లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్తేనో, ఎక్స్కర్షన్కి వెళ్తేనో, ఆ విధంగా మనకి అంటే మనము వేరే పనులు చేస్తూ మన ఆనందాన్ని మనం వెతుకుతూ ఉంటాం. కానీ అలా కాదు. కృష్ణుడు తను స్వయంగా ఆనంద పరిపూర్ణం కలిగినటువంటి వాడు. తనకి బయట నుంచి దేని వల్ల కూడా ఆనందము స్వీకరించే అంత ఆనంద కొరత తనకి లేదు. అందుకే అలాంటి ఆనంద గని తను ఎవరు ఏ విధంగా ఉన్నా కానీ తను స్వీకరిస్తారు. కానీ వాటి వల్ల తను ఎప్పుడు కానీ ఆకర్షితుడు అవ్వడు, డిస్టర్బ్ అవ్వడు అన్నమాట. హరే కృష్ణ. సో నరకాసుర వధ అయిపోయింది. 16,100 మందితో పాటు 8 పట్ట మహిషులు అంటే 16,108 కళ్యాణాలు సమాప్తమయ్యాయి. హరే కృష్ణ, హరే కృష్ణ.